హాయ్ 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 గుడ్ మార్నింగ్. మన లైవ్ స్టార్ట్ అయిపోయింది. 8:30 to 9 o'clock కంటిన్యూ అవుతుంది. ఈలోపు మీరు కాల్ చేసేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి. అండ్ మీకు ఇష్టమైన సాంగ్స్ లేదా మీకు ఇష్టమైన వాళ్ళకి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా అడిగేసేయండి, విషెస్ చెప్పేసేయండి, కబుర్లు చెప్పేసేయండి, మీ ఇష్టం. అండ్ నేనైతే పొడుపు కథలు అడుగుతూ ఉంటాను. ఈరోజు ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇంటికి పెట్టలేని గేట్ ఏంటది? ఆలోచించి కాల్ చేయండి. అండ్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపక్, హౌ ఆర్ యు? ఈరోజు హర్ట్ అవ్వలేదా? అక్క ఈరోజు హర్ట్ అవ్వలేదా బబ్లు? ఈరోజు నో, ఫుల్ హ్యాపీసా? టుడే ఇస్ హ్యాపీ డే ఫర్ మీ. ఓకే, నేను క్వశ్చన్ అడగనా? ఏమడిగావు? అడుగుతా మళ్ళీ. ఆ, ఇంటికి పెట్టలేని గేట్. ఇంటికి పెట్టలేని గేట్. ఇంటికి పెట్టలేని గేటా? అంటే గేట్ అంటే అప్పు క్లోజ్ అంటే ఏదో ఫన్నీ క్వశ్చన్ లాగా కొంచెం కోల్ అవును. గేట్ అట్లా అనిపిస్తుంది. అట్లా ఏమో ఇంటికి పెట్టలేని గేట్ ఏంటో ఏంటి? చూద్దాం, ఇంకెవరైనా చెప్తారేమో. కొంచెం టైం ఇద్దాము. సారీ, సాంగ్ సింగింగ్. Okay, పాడు. వెయిటింగ్. ఓకే, లెట్ మీ సింగ్ ద సాంగ్. ఓకే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేచారెను నా మనసే, ఏ చోట జారినదో ఆ చాలే మరచితినే, ఈ అందిలలో చిక్కుకుంది అని నీ పదమున చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మరి కలయిక తెలిసినదే, నాంగందెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు తోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేశారెను నా మనసే, ఈ పూట చెలి నా మాట ఇక కరుణిపోయెనులే, గగనముదరమునలే అలజడి రేగెనులే, ఈ నిరీక్షణలో ఇక క్షణమొక యుగమేలే, ఊసులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, ఓ చెలియ నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆచాడే మరిచితినే. వావ్, కాదు పాట పాడడమే కాదు, మధ్యలో కొంచెం వైబ్రేషన్ కూడా ఇచ్చావు. ఓకే, నైస్ బబ్లు. ప్రతిరోజు డెడికేటెడ్ గా కాల్ చేస్తావు చూడు, దానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాము. హాయ్ గుడ్ మార్నింగ్. హలో, హాయ్, మీ పేరు? నేను చెబుతానండి. అదే జోక్ ఒకటి చెప్పారు కదా. జోక్ చెప్పానా? మీ పేరు చెప్పండి ఫస్ట్. మీ పేరేంటి? నా పేరు మర్రా వెంకట్రావు. వెంకట్రావు గారు, ఏ ఊరు? గుంటూరు. గుంటూరు నుండి కాల్ చేస్తున్నారు. మొత్తానికి నేను వేసిన జోక్ కి కనెక్ట్ అయ్యారు. చెప్పండి. ఇంటికి పెట్టలేని గేట్ ఏంటది అని అడిగా. అడిగారు. ఇంటికి పెట్టలేని గేటు కోల్గేట్ అండి. కోల్గేట్. నిజంగానే ఇది జోక్ చేశారు మీరు. కరెక్టే, భలే ఆలోచించారే, భలే కాల్ చేశారు. ఈ రోజే ఫస్ట్ టైం చూసారా ఈ షో, లేకపోతే ఇంతకు ముందు కూడా చూసారా? ఈ షో నేను ఇప్పుడేనండి చూస్తాం. జస్ట్ అలా చూసారు, ఆన్సర్ చేద్దామని కాల్ చేశారు. సక్సెస్ అయిపోయారు మీరు. రైట్ ఆన్సర్. సరేనండి అయితే. ఓకే, నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్. ఆయనకి ఆన్సర్ చెప్పాలనిపించింది అంతే. ఫోన్ చేశారా, ఆన్సర్ చెప్పారా, పెట్టేశారా అంతే. సాంగ్స్ అడగలేదు, ఏం అడగలేదు. చూద్దాము నెక్స్ట్ కాలర్ ఎవరు. హాయ్ గుడ్ మార్నింగ్. హలో, హాయ్. కొంచెం గట్టిగా మాట్లాడాలి, వినిపించట్లేదు. హాయ్, బాగున్నారా? గుడ్ మార్నింగ్. బాగున్నా, మీ పేరు? వంశీ అండి. వంశీ, ఎయిర్పోర్ట్ వంశీయా? ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసే వంశీయా? కాదు, కొత్త వంశీ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం గ్రామం కోనారం. మొత్తం అడ్రస్ చెప్పేశారు, అప్పుడప్పుడు వచ్చేస్తాం మేము. ఓకే వంశీ, ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తాను. ఎలక్ట్రీషియన్. ఓకే, ఈ రోజే చూసారా గుడ్ మార్నింగ్ లైవ్? చూస్తున్నాను డైలీ. డైలీ చూస్తారు, ఈ రోజు కాల్ చేయాలనిపించింది. చేస్తున్నారండి. నేను మర్చిపోయానా? నేనేంటి ఇంత ఘోరంగా మర్చిపోయాను? ఓకే, వంశీ తాడేపల్లిగూడెం ఎలక్ట్రీషియన్, గుర్తుపెట్టేసుకుంటా. ఏ హీరో ఇష్టం? నాకు రామ్ అంటే ఇష్టం. రామ్ పోతినేనియా? ఓకే, ఏదైనా పాట పాడతారా తంది? ఇస్మార్ట్ శంకర్ లో నాకు ఇస్మార్ట్ శంకర్ అంటే ఇష్టం. ఇష్టమా? కానీ మీరు పాట పాడరా? పాటలు రావండి నాకు. ఓకే సరే. మూవీస్ చూస్తారు కదా, ఏమైనా డైలాగ్స్ వచ్చా? అంటే రామ్ పోతినేని దాని కాదు, ఏదో ఒకటి. ఏంటి గ్యాప్ ఇచ్చారు, చెప్తారా చెప్పరా? అయ్యో, చాలా డైలాగ్స్ ఉన్నాయిగా, ఈజీగా. ఎవడు కొడితే హింట్ ఇస్తున్నా మీకు. హింట్ ఇచ్చినా మీరు అందుకోవట్లేదా? చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు అంతే. ఓకే వంశీ, నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేది. కాలర్తో మాట్లాడదాం. హాయ్ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? మహేష్ మేడం. మహేష్, ఎక్కడి నుంచి? కర్నారం. కరీంనగర్. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉందా? మేడం ఏం లేదు. మహేష్ పేరు ఏం లేదా? హీరో మహేష్ బాబు గురించా? కాదు, అష్టాచమ్మ అని ఒక సినిమా ఉంటది, చూడలేదా మీరు? మిస్ అయ్యారా? నాని ఫస్ట్ మూవీ, హీరో నాని ఫస్ట్ మూవీ అష్టాచమ్మ అని ఒక సినిమా ఉంటుంది. అందులో మహేష్ కి ఒక స్టోరీ ఉంటుంది ఆ పేరుకి. హీరోయిన్ కి మహేష్ అంటే ఇష్టం. అయితే మహేష్ అనే నేమ్ కి ఒక స్టోరీ ఉంటుంది. మహేష్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది అంటుంది, అందుకని అన్నాను. ఓకే, పుట్టినరోజు మేడం ఈ రోజు. ఎవరిది? మా రజితక్కది. రజితానా? రచితానా? అవును మేడం, రజిత. ఓకే, మీ అక్క ఏం చేస్తుంటారు? మా అక్క ఏం లేదు మేడం, వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, రజిత బర్త్డే ఈ రోజు. ఉన్నారా మీ దగ్గరలోనే? ఉన్నారు మేడం. ఓకే, రజిత, హ్యాపీ బర్త్డే టు యూ. స్పెషల్గా మీ బ్రదర్ తరఫు నుండి, మహేష్ తరఫు నుండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున, స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు కూడా చెప్తారా? వెళ్ళిపోయారా విషెస్ చెప్పగానే? మహేష్ చెప్తారా విషెస్? ఆల్రెడీ విష్ చేసేసారా? చెప్పండి. హ్యాపీ బర్త్డే రజిత. ఏం చేస్తున్నారు? ఏం సర్ప్రైజ్ చేస్తున్నారు? కేక్ కట్ చేయించారా? ఇప్పుడు మేడం నైట్. ఓహో, రేపటి బర్త్డేకి ఈ రోజే ముందుగానే హడావిడా ఇది? ఈ రోజు బర్త్డే అంటే నైట్ ఉంటది కదా మేడం, 8 o'clock. హైదరాబాద్ లో రివర్స్ చేస్తారు యాక్చువల్ గా. రేపు బర్త్డే అయితే ముందు రోజు నైట్ కేక్ కటింగ్ ఉంటుంది. ఓకే, బాగుంది ఇదే. మీరు వెళ్ళిపోయారో ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఎనీవేస్, బాయ్, టేక్ కేర్. మీ అక్క కోసం స్పెషల్ గా టైం తీసుకుని మరీ కాల్ చేశారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హాయ్ గుడ్ మార్నింగ్. హలో, హాయ్. హలో, టీవీ చూస్తున్నారు పాపం. టీవీ చూడకుండా ఉంటేనే నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది మీకు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు? లింగన్న గారు. ఏ ఊరు? ఆదోన్ నుండి కాల్ చేస్తున్నారా? ఈ రోజే చూసారా ఈ షో? బాగుందా? ఈ షో నచ్చిందా మీకు? ఓకే, ఏ హీరో ఇష్టం మీకు? సినిమాలు చూస్తారా? ఏ హీరో ఇష్టం? మెగాస్టార్. ఓకే,
పాట కోసం కాల్ చేశారా, ఎవరికైనా విషెస్ చెప్పాలా, జస్ట్ మాట్లాడదామని కాల్ చేశారా? నా మిసెస్ సూసైడ్ చేద్దామని మేడం. హాహా, అవును మేడం. ఏంటంటి? నా మిసెస్ సూసైడ్ చేద్దామని. మీ మిస్సెస్ కి పేరు చెప్పండి. సుశీల మేడం. సుశీల. అవును మేడం. తన బర్త్డేనా? అవును మేడం. ఈ రోజా? అవును మేడం. అడిగిన దానికే ఆన్సర్ చెప్తున్నారు. ఎంత బుద్ధిమంతులండి మీరు. ఆ? సుశీల గారు హాయ్. మీ వారు మీకు విషెస్ చెప్పడానికి కూడా చాలా నిదానంగా, కూల్గా, మెల్లగా చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. స్పెషల్గా మీ వారి తరఫు నుండి, ఇంకా స్పెషల్గా మా స్టూడియో వన్ ఛానల్ తరఫున, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. చెప్తారా మీరు? చెప్తా మేడం. చెప్పండి. హాయ్ సుశీల, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సూపర్ అండి మీరు. సూపర్. ఓకే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్, టేక్ కేర్. మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్. నెక్స్ట్ కాలర్స్ ఏం అడుగుతారో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? ఫస్ట్ లేట్ తెలిసి రామారావు గారు. పెద్ద పేరు చెప్పారండి. మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? నన్ను తెలిసి అని పిలుస్తారండి. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? టీవీలో వినకండి, కన్ఫ్యూజ్ అవుతారు. నా మాటలే వింటూ మాట్లాడండి. తులసి గారు, ఏ ఊరు? హాహా, వైజాగ్. వైజాగ్. వైజాగ్ నుండి కాల్ చేస్తున్నారా? ఈ రోజే చూసారా ఈ షో? ఆ, చూసి కాల్ చేయాలనిపించేసిందా? వైజాగ్. వైజాగ్. కాదు కాదు, నేను కన్ఫ్యూజ్ అవుతాను. మీరు ఇలా నేను అడిగిన గంటకు చెప్తున్నారు ఆన్సర్. టీవీ చూడకండి, టీవీ చూడొద్దు, టీవీ చూడట్లేదండి, బయట మాట్లాడు. వినకూడదు. ఓకే, ఏంటి ఈరోజు జస్ట్ కాల్ చేసి మాట్లాడదాం అనుకున్నారా? విషెస్ చెప్పాలా, మీకు ఇష్టమైన పాట అడుగుదామనా? నాకు ఇష్టమైన పాట కావాలి. పాట కావాల్సిందేనా? ఆ, అయితే ఏదైనా పాట పాడతారా మీరు? నేను పాట రాక్షసుడి పాట. దేవుడి పాట పాడతారా? నేను పాడనండి. పాడరా? అంత గట్టిగా ఫిక్స్ అయ్యాక నేను కూడా ఫోర్స్ చేయను మిమ్మల్ని. వైజాగ్ లో ఏ ఏరియా? మా జగదమ్మ సెంటర్ అండి. జగదాంబ సెంటర్ నుండి కాల్ చేస్తున్నారు. ఆ మాత్రం మీరు అడిగితే పాట వేయలేమా? మేము ఖచ్చితంగా పాట వేస్తాను మీకోసం. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే తులసి గారు, నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తూ ఉండండి ఇలానే. బాయ్, టేక్ కేర్. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసి వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వచ్చేసా. ఎస్, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్ తీసుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే దీప గారు. అనురాధ గారు, కొంచెం లేట్ అయ్యారేంటి? కొంచెం లేట్ గా గుర్తొచ్చిందా? షో ఉంది కదా, కాల్ చేద్దామని. లేదు లేదు, అంటే మీ మీద నిందలు పడుతున్నాయని నేను కొద్దిగా నిందలు? ఓహో, ఓకే. మీకోసం. నా కోసం లేట్ గా కాల్ చేశారా? సూపర్. మీరు ఏం చేశారు ఈ రోజు? ఏది టిఫినా? టిఫిన్ ఈ రోజు ఇడ్లీ. ఓకే, ఇంకా చేయలేదు, మీతో మాట్లాడిన తర్వాత చేద్దామని. ఓహోహో, ఓకే. కాదు, మీరు రోజు ఏదో ఒక పాట పాడుతూ ఉంటారు కదా, ఈ పాటలు ఏంటి మీ ఇంట్రెస్ట్ తో మీరు నేర్చుకున్నారా, లేకపోతే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా వాళ్ళలాగా పాడాలి అని పాడుతున్నారా? అంటే ఇప్పుడు సాంగ్స్ నేను ఎక్కువగా వింటుంటాను కదా. ఓకే, అంత పాడకుండా కొద్దిగా దాంట్లో ఒక 50% ట్రై చేస్తాను అంతే. ఆహాహా, 50%. ఓకే, మెగాస్టార్ సాంగ్స్ విని 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 నాకు అలా నేర్చుకోవాలనిపించింది. డాన్స్ కూడా వచ్చా మీకు? అంటే అప్పుడప్పుడు ఇట్లా మన క్రికెట్ మ్యాచ్ విన్నింగ్ టైం ఉంటుంది కదా, ఓకే. అలాంటప్పుడు అప్పుడు అనుకోకుండా రిథమ్ వస్తుందా బాడీలో? అది డాన్స్ అనరు కానీ డాన్సే. ఒక చిరుగా చేస్తా. ఓకే, పెద్ద క్రికెట్ ఫ్యాన్ లా ఉన్నారు మీరు. అవును, చాలా. ఓకే, ఒక సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారు మీకు? ఒక సూపర్ పవర్ మీరు ఏమనుకుంటే అది చేయగలిగే శక్తి వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? నేనైతే నాకు పవర్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్కి వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారిని కలుస్తాను. ఓహో, ఓకే. క్రికెట్ మాత్రమే కాదు, మెగాస్టార్ అన్నా కూడా ఈక్వల్ గా ఇష్టమే మీకు. ఓకే, చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో క్రికెట్ చూడడం కూడా నాకు అంతే ఇష్టం. ఓకే. మరి ఈరోజు పాట లేకపోతే
డైలాగా? పాట పాడతాను. ఓకే. జై చిరంజీవా జగదేక వీర అసహాయ శూరా అంజని కుమార. జై చిరంజీవా జగదేక వీర అసహాయ శూరా అంజని కుమార. జీవించి రావయ్య వాయు సంచార రక్షించవేమయ్య శ్రీరామదూత. జై చిరంజీవా వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రదాదివ్యకాయ. జై చిరంజీవా ఆరోగ్యదాత అభయప్రదాత ఆరోగ్యదాత అభయప్రదాత ఉన్మాద భయజాడ పీడా నివార. సంజీవ గిరివాహ సానీరి సాహ సంజీవ గిరివాహ సానీరి సాహ. జై చిరంజీవా జగదేక వీర. 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 ఓకే గీత గారు. వావ్, మొత్తానికి భక్తి పాట లేకపోతే సినిమాలో ఉన్న పాట అనేలాగా పాడారు. బాగుంది. ఓకే, మెగాస్టార్ గారు కూడా అదే ఆంజనేయ స్వామి భక్తుడు కదా. ఓహో, అలా కనెక్ట్ చేశారా? అలా అని ఈ రోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి ఓకే, ప్రతిదానికి ఒక థీమ్ ఒక థియరీ ఉంటుంది. నైస్. ఓకే, బాయ్. ఏంటేంటి? ఒక చిన్న విషయం గురించి ఒక జస్ట్ 1 minute. పెద్దది కూడా చెప్పొచ్చు, చెప్పండి. ఓకే, ఏం లేదు. ఇప్పుడు మనం ఒక రన్నింగ్ గేమ్ ఉంది అనుకోండి. రన్నింగ్ గేమ్ తెలుసు కదా, పరుగు పందెం. అవును. అయితే ఒక 10 members ఆ గేమ్ లో పాల్గొన్నారు. ఓకే, రన్నింగ్ రేస్ లో 10 members. ఓకే ఓకే, పాల్గొన్నారు. అయితే ఇప్పుడు 10 members లో దాంట్లో అంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు, అంటే ఇప్పుడు ఫస్ట్ గా రీచ్ కావాలి అని టార్గెట్, అంటే దాంట్లో ఎవరికో ఒక్కరికో ఇద్దరికో ఉంటది. అంటే అందరూ ప్రయత్నం చేస్తారు మేము ఫస్ట్ కావాలని. ఓకే, కానీ ఆ ఫస్ట్ పర్సన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అతను ఇంకో సెకండ్ పర్సన్ అతన్ని టార్గెట్ చేయాలని అతను అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ గెలవాలి అని అనుకునే అతను వెనుక అతను ఏమంటాడు, సెకండ్ అతను ఏమంటాడు అంటే, నువ్వు ఫస్ట్ అతన్ని నువ్వు ఆగు, నేను ఎవరి ఇయర్ నేనే గెలుస్తాను, నువ్వు కొద్దిగా ఆగు, నేనే గెలవాలని ఆపడు కదా. అంటే ఏంటి దీన్ని బట్టి అంటే, దీంట్లో నీతి ఏంటంటే, మనం ప్రయత్నిస్తూ వెళ్తే ఏదైనా సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే, సూపర్, అదిరిపోయింది. అంటే ఫస్ట్ అంటే మనమే ఫస్ట్ కావాలి అని ఆలోచించకుండా వాళ్ళు ఫస్ట్ వెళ్తున్నారు కదా, అర్థమైంది. మన పని మనం కరెక్ట్ గా చేస్తే అవును రీచ్ అవుతాము అనుకున్నది. ఓకే, ఫస్ట్ వ్యక్తితో పోటీ పడడం తప్పులేదు, కానీ ఆ ప్రయత్నము ఆ ఫస్ట్ అతన్ని రీచ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ నువ్వు ఆగు అనడం మాత్రం తప్పు. ఓకే, సూపర్, అదిరిపోయింది. అంటే ఫస్ట్ పర్సన్ ఆగొద్దు, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఆగలేడు కదా. అంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ రావాలని ఫస్ట్ పర్సన్ ఆగలేడు, తన ప్రయత్నం తను చేసుకుంటూ అంతే కదా. ఎవరి ప్రయత్నం వాళ్ళదే, సక్సెస్ ఎవరిదో వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది, అంతేనా? ఓకే, కాన్సన్ట్రేషన్ మనం గెలుస్తామని కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటే మనం ముందుకు వెళ్తాం అన్నమాట. ఓకే, అది మంచి విషయం చెప్పారు. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. మీ అందరి కోసం ఒక సాంగ్ కమింగ్ ఆన్ ద వే. కాలర్ తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. వచ్చేసారు లైవ్ లోకి. మీ పేరు? రమ్య అండి. రమ్య గారు, ఏ ఊరు? ఓకే, సో చాలా లేట్ గా లాస్ట్ లో కాల్ చేశారు మీరు. ఏంటేదో ఆలోచిస్తున్నారు? సాంగ్ కోసం కాల్ చేశారా? ఎవరికైనా విషెస్ చెప్పాలా? నార్మల్ గా కాల్ చేశారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఇంతకు ముందు మాట్లాడామా మనం? ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాము. ఓకే, సరే. మీరు పెళ్ళయ్యాక ఫస్ట్ వెళ్ళిన ఊరేంటి? అంటే మీ అత్తగారి ఊరు కాకుండా మీ ఇద్దరు కలిసి ఏదన్నా టెంపుల్ కో ఎక్కడికో వెళ్ళుంటారు కదా. వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళారు?
మా డిస్ట్రిక్ట్ లోనే శ్రీముఖలింగం అనేసి ఓకే శివుని పోలికి వెళ్ళాము. ఓకే, ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళారా మీరు? వైజాగ్ లోనే ఉంటామండి. వైజాగ్ లోనే ఉంటారు కానీ శ్రీకాకుళం అని చెప్పారా? అంటే అక్కడ జాబ్ పరంగా అక్కడ ఉంటాం కానీ ఇక్కడే అత్తయ్య గారి ఊరు వచ్చేదాన్ని. ఆహా, ఏది అసలు ఊరు, ఏది జాబ్ పరంగా వెళ్ళారు? శ్రీకాకుళం అసలు ఊరు, జాబ్ ఆహా. పరంగా వైజాగ్ వెళ్ళాం. ఓకే, వైజాగ్ నచ్చిందా? మీ ఊరే ఇష్టమా? ఏదైనా చాలా ఇక్కడే ఆలోచిస్తున్నారు. ఆహా, నచ్చింది. ఇక్కడే నచ్చిందండి. వైజాగే ఇష్టం కదా? ఆ, వైజాగ్ లో ఇంకా బోల్డ్ main అన్ని ప్లేసెస్ కాదు రమ్య, వైజాగ్ లో చాలా ప్లేసెస్ ఉంటాయి కదా విజిట్ చేయడానికి. మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం వైజాగ్ లో? ఆర్కే బీచ్ వెళ్ళాం. ఉమ్. అదొకటేనా? అదొకటి వెళ్ళాం, అదొక్కదానికి వెళ్ళామండి. కైలాష్గిరి వెళ్ళలేదా ఇప్పుడు? కైలాష్గిరి వెళ్ళలేదా? హలో హలో, వినిపిస్తుందా? హలో చెప్పండి, వినిపిస్తుంది. ఓకే, ఇంకా కొన్ని ప్లేసెస్ చూసాక అన్ని ప్లేసెస్ లో ఏ ప్లేస్ బాగా నచ్చిందని నాకు చెప్పండి, ఓకేనా? నైస్ టాకింగ్ టు యూ రమ్య గారు. బాయ్, టేక్ కేర్. మన గుడ్ మార్నింగ్ లైవ్ టైం అయిపోయింది. ఎస్, నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా.